రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. శివాని, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఏదైతే వివాదాస్పదంగా మారినటువంటి కంచెగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ఉందో అది రాష్ట్ర ప్రభుత్వానిదే, ఆ భూమి అటవీ భూమి కాదు అంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి భూమి ఎప్పుడూ కూడా అటవీ రికార్డుల్లో లేదు, అది ఫారెస్ట్ ఏరియా కాదు, ఎట్టి పరిస్థితుల్లో థిక్ ఫారెస్ట్ అసలే కాదు, ఫారెస్ట్ ల్యాండ్ కూడా కాదు. సో ఖచ్చితంగా ప్రభుత్వ భూమిని చదును చేయడం జరిగింది. అండ్ మోరోవర్ ఏపీఐసి ద్వారా వేలం వేసేందుకు హెచ్సియు ప్రాంగణంలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని రాత్రికి రాత్రే చదును చేసినటువంటి పరిస్థితిని చూసాం. ఆల్మోస్ట్ 100 ఎకరాలకు పైగా కూడా చదును చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ మూగజీవులు కానీ, అక్కడ పర్యావరణం కానీ, అక్కడ వన్యరాశి కానీ ఇబ్బంది, అంటే అడవులు మొత్తం నరికేస్తున్నారు, జంతువులు మొత్తం రోడ్లపైకి వస్తున్నాయి. సో పక్షులన్నీ కూడా అంటే వాటికి ఆవాసం కోల్పోతున్నాయి అన్నటువంటి ఏదైతే ఈ అంశాలు బయటికి రావడం జరిగిందో, సో ఇప్పుడు దానికి సంబంధించి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. దీనికి సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్ను వెంటనే అక్కడికి వెళ్ళి పరిశీలించాలని చెప్పినటువంటి క్రమంలో అక్కడ ఏమేమి ఉన్నాయి, అక్కడ లేక్స్ ఉన్నాయి, ఎస్ అక్కడ కొన్ని అంటే అరుదైనటువంటి రాళ్లు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి అటు హైకోర్టు రిజిస్ట్రార్ కూడా దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకు తన నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీలో శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క ఉన్నారు, ఇంకో కొంతమంది ఎవరైతే పర్యావరణానికి కానీ హెచ్సికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఉన్నారు. సో వీటన్నింటి నేపథ్యంలో ప్రభుత్వం అంటే 16వ తారీఖు లోపు నివేదిక ఇవ్వాలంటూ సెంట్రల్ కమిటీని కూడా, సెంట్రల్ గవర్నమెంట్ని కూడా ఆదేశించడం జరిగింది. బట్ ఒకరోజు ముందుగానే నిన్న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. సో అది ప్రభుత్వ భూమే, సెంట్రల్ యూనివర్సిటీది కాదు. సో దాంట్లో మొలిచినటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో సో వాటిని చదును చేయడానికి మేము గచ్చిబౌలికి సంబంధించినటువంటి భూములను చదును చేసామంటూ కూడా అటు ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. సో అది ఎక్కడ కూడా భూమి అడవి రికార్డుల్లో లేదు అన్నది ప్రధానంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. చూద్దాం, డిస్కస్ చేద్దాం ఈ అంశం ఎట్లా ఉండబోతోంది, సుప్రీంకోర్టు ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతోంది. ముందుగా ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్యాంప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. శ్యాంప్రసాద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శ్యాంప్రసాద్ గారు, ఆ ప్రభుత్వం భూమి, అది ప్రభుత్వ భూమి, అక్కడ ఎట్లాంటి మేము కార్యక్రమాలు చేయలేదు, ప్రభుత్వ భూమిలోనే మేము చదువు చేసుకున్నాం. సో అడవి లేదని చెప్తున్నారు, బట్ అక్కడ జంతువులు ఉన్నాయి, అదొక అడవి ప్రాంతంగా గుర్తించడం కూడా జరిగింది. అదొక లంగ్స్ లాగా ఉంటుంది హైదరాబాద్ సిటీకి, అక్కడ జంతువులు కూడా ఉంటాయి, వాటికి ఎట్లాంటి పునరావాసం లేకుండా. సో మీరు ఇచ్చినటువంటి అఫిడవిట్ లో కూడా ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు, యూనివర్సిటీది కాదంటే అక్కడ అడవి లేదని చెప్తున్నారు. ఎట్లా చూస్తున్నారు ఈ కామెంట్స్ ని? రేపు ఎట్లాంటి రియాక్షన్స్ ఉంటాయి అనుకుంటున్నారు? శ్రీకాంత్ గారు, అక్కడ అడవి ఉంటే ఫారెస్ట్ లో ఉంటది, ఫారెస్ట్ భూమిగా క్రియేట్ చేయబడి ఉంటది. ఇక్కడ సుప్రీం కోర్టుకి వెళ్ళి హెచ్సియు భూములను కాపాడిందే కాంగ్రెస్ పార్టీ. ఈ హెచ్సియు కోసం కొట్లాడింది, హెచ్సియు యూనివర్సిటీ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇదంతా గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే, నాడున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో తెలంగాణ ఉద్యమంలో 1969 ఉద్యమంలో ఒక సపరేట్ జీవో తీసుకొచ్చి ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున వెగుస్తున్నటువంటి సమయంలో 1969 లో ఈ యొక్క భూమిని ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ యూనివర్సిటీగా భూమి దాదాపు 2000 ఎకరాల భూమి, ఇందులో ప్రభుత్వాలు అనేకం మారిన తర్వాత టిఎన్జిఓస్ కానీ, ఎన్జిఓస్ కానీ, ఇతర సంస్థలకు కూడా కొన్ని భూములు కేటాయించినటువంటి పరిస్థితిలో హెచ్సియు విద్యార్థులకు కూడా ఏదైతే భూమి ఉందో ఇది గోపన్పల్లిలో 391 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. అంటే దీనికి బదలాయిస్తుగా, అంటే ఇక్కడ ఉన్నటువంటి భూమి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది అటవీ భూమి కాదు, ఇది ప్రభుత్వ భూమిగానే. అంటే ఇప్పుడు కోర్టుకు వెళ్ళినప్పుడు మనకు ఓన్లీ ఆధారాలు మాత్రమే ఉండాలి కదా శ్రీకాంత్ గారు. అంటే అటవీ భూమి ఉంటే ఎక్కడైనా భూమి నిర్మాణం చేపట్టకుండా ఒక 10-15 సంవత్సరాలు ఖాళీగా పెడితే మన వ్యవసాయ భూమిలో కూడా అనేకమైనటువంటి చెట్లు, అది ఒక అడవిగా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంత మాత్రాన అది అడవి కాదు కదండి, అంటే మన సొంత భూమిగా అది ఉంటది. కాబట్టి ఇక్కడ హెచ్సియు కూడా ప్రభుత్వం మీ ఐ న్యూస్ ద్వారా తెలపడం ఏంటంటే, ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా హెచ్సియు విద్యార్థులకు అన్యాయం చేయాలి. ఇది ప్రజా ప్రభుత్వం ఉండి ఇక్కడ అన్యాయాలు జరగవు. ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులకు కానీ, మేము కూడా విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం, తెలంగాణ ఉద్యమం దీంట్లో కన్స్ట్రక్షన్ దిశగానే వేస్తారు. ఈ భూములను వేలం వేయడానికి సిద్ధమవుతున్నారు. అక్కడ ఐటీ పరిశ్రమలు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేది లేదు అన్నది ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫిడవిట్ లో భావించొచ్చా? ఎట్టి పరిస్థితుల్లో కూడా కేవలం అక్కడ అడవి లేదు, కొంతమంది ప్రతిపక్ష పార్టీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి మాత్రమే దీన్ని చిత్రీకరించారు.
అనుకున్నంత స్థాయిలో నష్టం జరగలేదు. శ్యాంప్రసాద్ గారు వన్ సెకండ్ మహేష్ గారు ఉన్నారా? మహేష్ గారు, అక్కడ అడవి లేదు, అసలు అక్కడ చెట్లు మొలిచాయి. ఆ మొలిచినటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మేము తీసేసాము అంటూ ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫిడవిట్లు చెప్తున్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్యాంప్రసాద్ కూడా అక్కడ అడవి లేదు, అదంతా ఏ గ్రాఫిక్స్ అని చెప్తున్నారు. సో మీరు హెచ్సిలోనే ఉన్నారు కాబట్టి దీనికి సమాధానం మీరు చెప్తే బాగుంటుంది. నమస్తే అండి. ఒక నిమిషం మహేష్ గారు బిఫోర్ దట్ మీ వాయిస్ తీసుకుంటాం, మీ వర్షన్ తీసుకుంటాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ అవుతుంది. సో హెచ్సి భూములకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫిడవిట్ ఏదైతే ఉందో అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఏమీ కాదు, అది ప్రభుత్వ భూమే. మేము దాంట్లో ఐటీ రంగాన్ని డెవలప్ చేయడం కోసం దాన్ని చదును చేసామంటూ కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట సిఎస్ ఇచ్చినటువంటి నివేదికలు చెప్తోంది. సో ఇప్పటిదాకా శ్యాంప్రసాద్ గారు కూడా అదే మాట అంటున్నారు, అది ప్రభుత్వానిదే, అక్కడ ఏ అడవి లేదంటున్నారు. సో మహేష్ గారు ఏం చెప్తున్నారు? దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ ఫారెస్ట్ ఏరియా. సో అక్కడ ఫారెస్ట్ సంబంధించినటువంటి ఏం లేవు, పెద్ద అరుదైనవి కూడా ఏం లేవు, ప్రభుత్వ భూమే, దాన్నే చదును చేసినాం అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తోంది. మా విద్యార్థుల తరఫున మా యూనివర్సిటీ కోసం ఫైట్ చేసినటువంటి రామిమణి అన్నగారికి, తర్వాత మా వాయిస్ ను ప్రపంచానికి వినిపిస్తున్న ఐ న్యూస్ కు ధన్యవాదాలు. శ్రీకాంత్ సార్, మొదటి నుంచి మీరు మాతో ట్రావెల్ చేస్తున్నారు గత కొద్ది రోజులుగా. మిత్రుడికి తెలుసో తెలియదు మరి, గొడవర్మన్ తిరుమలపూడి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1972 ఒక కేసు ఉంది. దాంట్లో ఎనీ ల్యాండ్ ఇట్ కవర్ ఫారెస్ట్ కవర్ ఏదైతే ఉంటుందో అది కమ్స్ అండర్ ఫారెస్ట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో నాకంటే బెటర్ గా రామ్ గారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని మీద. అయితే యూనివర్సిటీ లోపల ఎంత బయోడైవర్సిటీ ఉందనేది వాళ్ళ మంత్రులు లేకపోతే వాళ్ళ ఉప ముఖ్యమంత్రి చెప్తే తెలుసుకుంటాడు, బాగుంటది ఆయనకి. ఎందుకంటే క్యాంపస్ లోపల ఒక 1,36,000 చెట్లను నరికిందనే ఒక రిపోర్టును హైకోర్టు రిజిస్ట్రార్ గారు సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది, సుప్రీంకోర్టుకు పంపడం జరిగింది. ఆయన వచ్చిన రోజు చేసినటువంటి ఒక ప్రైమరీ అసెస్మెంట్ కారణంగా. ఆ తర్వాత మొన్న వచ్చినటువంటి హై కమిషన్ కూడా మేము కలవడం జరిగింది. వాళ్ళతో మాట్లాడి కూడా వాళ్ళ యొక్క స్పందన మేము చెప్తున్నప్పుడు వాళ్ళ స్పందన చూస్తే మీరు ఇమాజిన్ చేయండి, వాళ్ళంతా టెర్రఫిక్ గా అనిపించింది వాళ్ళకి. ఆ ల్యాండ్ మొత్తం తిరిగినప్పుడు వాళ్ళు తిరుగుతున్న క్రమంలో కూడా అక్కడ వాళ్ళ కంట్లో నెమళ్ళు కావచ్చు, మిగతా బర్డ్స్ అన్ని కావచ్చు, వీళ్ళు నరికిన చెట్లను చూసినప్పుడు వాళ్ళ స్పందించిన తీరును మనం అర్థం చేసుకోవచ్చు. సో డెఫినెట్ గా ముమ్మాటికి ఫారెస్టే, అది యూనివర్సిటీ స్థలమే. దాంట్లో వీళ్ళు వచ్చేసి మేము ఏ రోజు ఆకాశ అరణ్యాలు కడతాము, దీన్ని మేము కబ్జా చేస్తాము, బిల్డింగ్స్ కడతాం అంటే మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. డెఫినెట్లీ సుప్రీంకోర్టు కూడా మాకు అనుకూలంగానే తీర్పిస్తారు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రేపు రాబోతున్నట్టు అయితే ప్రైమరీ తీర్పు ఏంటో ఇది యూనివర్సిటీ విద్యార్థులకు, దాంతో పాటు ఈ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ కు ఒక మంచి జరిగే విధంగానే ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదే విధంగా నిన్న ప్రధానమంత్రి మోదీ గారు కూడా మాట్లాడడంతో దీనికి మరింత బలం చేకూరుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రధానమంత్రి దృష్టిని కూడా ఈ యొక్క హైదరాబాద్ లోపల జరిగిన డిస్ట్రాక్షన్ ఏదైతుందో, కాంగ్రెస్ పార్టీ చేసిన డిస్ట్రాక్షన్ ఏదైతుందో అది కూడా ఆకర్షించింది అనడంలో ఇంకోటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఇది ఫారెస్ట్ కాదు, దాంట్లో చెట్లు లేవు, ఇంకోటి లేవు అని చెప్పారు కదా, రకరకాలమైన అబద్ధాలు. ఎన్ని అబద్ధాలు అంటే అసలు ఇది ఫస్ట్ యూనివర్సిటీ స్థలం కాదంటారు, ఇంకా చెట్లు లేవంటారు, చెట్లు నరికిన చెప్పి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత జంతువులు లేవంటారు, జంతువులు రోజు రోడ్ల మీద వచ్చి చనిపోతుంటే ఏఐ ద్వారా పెట్టిరని చెప్పేసి అంటారు. అంటే ఇన్ని అబద్ధాలతోని ఎన్ని పేక మేడలు పేర్స్ ఈ ప్రభుత్వము. కనీసం మీ యొక్క స్పోక్స్ పర్సన్ మిగతా వాళ్ళకి కూడా నిజాలు చెప్పండి, నిజం చెప్తే వాళ్ళు నిజంగా దానికి అనుకూలంగా ప్రిపేర్ అయ్యి వస్తారు కదా. కంచగచ్చి గోపన్పల్లి మాకు 397 ఎకరాలు ఇచ్చారని చెప్పేసి అంటారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పేరు మీద 1 ఎకరా భూమి కూడా ఇవ్వలేదు ప్రభుత్వము. ఆ విషయాన్ని తెలుసుకోవాలి వీళ్ళు. ఎందుకంటే మిగతా ఇన్స్టిట్యూట్స్ కు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, టిఐఎఫ్ఆర్ కు, ఎన్ఐఏబికి, తెరి ఇన్స్టిట్యూట్ కు, ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ కి ఇచ్చారు తప్ప యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు 1 ఎకరా స్థలం కూడా ఇవ్వలేదు. ఇది కొంచెం వాళ్ళు తెలుసుకొని వచ్చి మాట్లాడితే బాగుంటుందని మా అభిప్రాయం. రెండోది, ఈ లోపల ఫారెస్ట్ లోపల మనం చూస్తున్న ప్రతిరోజు రోజుకొక స్పాటెడ్ డియర్ చనిపోతా ఉన్నాయి. చాలా వీళ్ళు చేసినటువంటి ఏదైతే డిస్ట్రాక్షన్ విలయ తాండవం ఏదైతుందో దాని కారణంగా జంతుజాలం నశించే ప్రమాదం ఉందని చెప్పేసి
ఈరోజు అనేకమైన వన్యప్రాణ ప్రేమికులతో పాటు ఈ వెటర్నరీ డాక్టర్స్ చెప్తా ఉన్నారు వాటి లోపల మినిమం 1 to 2 months వరకు ఆ ఫియర్ అనేటువంటిది ఉంటుందంట. దాని కారణంగానే ఈ స్ట్రోక్స్ కారణంగా భయంతో చనిపోతున్నాయని చెప్పేసి డాక్టర్స్ చెప్తా ఉన్నారు. ఇక్కడ మాట్లాడిన మొన్ననే ఇక్కడ జూ పార్క్ వాళ్ళతో మాత్రం జూ పార్క్ అధికారులు చెప్తా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వము ఈ నేచర్ పైన, ఎన్విరాన్మెంట్ పైన, చెట్టు పైన, ఇతర ఏదైతే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ పైనే వాళ్ళకు మినిమం అవేర్నెస్ లేని కారణంగానే ఈ డిస్ట్రాక్షన్ జరిగింది. ఈ డిస్ట్రాక్షన్ ప్రపంచం మొత్తం చూసింది, దేశం మొత్తం చూసింది. కాబట్టి అత్యున్నత ధర్మాసనం కావచ్చు, ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు కావచ్చు, వీళ్ళంతా స్పందించడం అనేటువంటిది డెఫినెట్లీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ తీర్పు మాకు అనుకూలంగా వన్ సెకండ్ చూద్దాం తీర్పు ఎట్లా ఉండబోతుంది. సో సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత వాదోపవాదాలు ఎట్లా ఉండబోతున్నాయి. ఇదన్నీ జరుగుతుంటే పోలీస్ అత్యుత్సాహంగా ఈరోజు వచ్చి మళ్ళీ ఒక పెద్ద క్యాంప్ ఏర్పాటు చేసిన క్యాంపస్ లోపల 100 మంది పోలీసులు వచ్చేసి మళ్ళా ఒక రణరంగ వాతావరణం క్రియేట్ చేస్తుంటారు. ప్రస్తుతానికి అట్లాంటి వాతావరణం క్యాంపస్ లో ఉందా? వందలాది మంది పోలీసులు అక్కడ టెంట్ వేసుకుని ఉన్నారు. ఉదయమే సుమారుగా ఒక 50 నుంచి 100 మంది పోలీసులు వాళ్ళ వ్యాన్లు పట్టుకొచ్చి ఆ డెన్నులు ఏర్పాటు చేసి ఇప్పుడు అక్కడ కూర్చున్నారు. మెయిన్ గేట్ ద్వారా మీ కెమెరాలు వస్తూ కూడా కనిపిస్తాయి సార్. రైట్, వస్తాం మీ దగ్గరకు వస్తాను మహేష్ గారు. వెల్కమ్ బ్యాక్ టు బిఫోర్ దట్ రామ్ మినేని గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో రేపు 16 నాడు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ఈ కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి ఇవన్నీ కూడా ప్రభుత్వ భూమిలే అంటూ కూడా అఫిడవిట్ లో ఇప్పటికే ప్రభుత్వం క్లియర్ కట్ గా స్పష్టం చేసింది. అయితే ఈ భూమిలోనే సెంట్రల్ యూనివర్సిటీ, అట్లాగే ఇంకొన్ని ఇన్స్టిట్యూట్లు, కొన్ని బస్ స్టాండ్లు, ఇంకా ఎన్నో సౌకర్యాలు కూడా వచ్చినాయంటూ కూడా ప్రభుత్వం సాధారణంగా చెప్పడం కూడా జరిగింది ఆ అఫిడవిట్ లో. సుమారు 20 ఏళ్లకు పైగా ఆల్మోస్ట్ 400 ఎకరాల స్థలం ఇదంతా కూడా కొంత డిస్ప్యూట్ లో ఉంది, అంటే న్యాయ వివాదంలో ఉంది. సో దాంట్లో కారణంగానే అక్కడ చెట్లు మొలిచినాయి, అక్కడ అడవి ప్రాంతంగా మారింది అంటూ కూడా ప్రభుత్వం అఫిడవిట్ లో చెప్తున్నటువంటి పాయింట్. ఎట్లా చూస్తున్నారు? రేపు ఏం జరగబోతుంది? ఎట్లాంటి జడ్జ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రభుత్వ వాదన ఎట్లా చూస్తున్నారు గారు? సమాజం స్పందించడము, అదే విధంగా అత్యున్నత న్యాయస్థానం స్పందించడము, ఉన్నత న్యాయస్థానం స్పందించడము, దీన్ని ఒక విద్యార్థి విజయంగా నేను అభివర్ణిస్తాను. అదే విధంగా ఈ ఏఐ అని కొత్తది ఎత్తుకుర్రు. రెవెన్యూ రికార్డులు ఏఐ ద్వారా సృష్టించిరా? మీరు సృష్టించిరా రెవెన్యూ రికార్డులు? ప్రభుత్వ రికార్డులలో ఇప్పుడు ఈ లెటర్ బి నంబర్ 1751 ఆఫ్ 2017 16/6/2017 రోజు ప్రభుత్వం ఇష్యూ చేసిన లెటర్. ఆ లెటర్ లో ఏం చెప్పబడ్డదంటే 2079.18 ఎకరాల భూమి ఆ ఏ అనుడు మానుకోవాలి, ఏ అనేది మానుకోవాలి. రికార్డులు పరిశీలించింది. రికార్డుల మీద అవగాహన లేకుంటే మీరు ఎవరైనా ఎక్స్పర్ట్స్ ని పిలిచి వాళ్ళతోనే రికార్డు అవగాహన చేసుకోవాలి. ఏ ఏంది రెవెన్యూ రికార్డ్ ఏఐ ఉంటుందా? హెచ్ఎండి ఏఐ ఉంటుందా? శ్రీకాంత్ గారు, ఇక్కడ ఏఐ గురించి మాట్లాడేది రెవెన్యూ రికార్డుల గురించి కాదు, వీడియోల గురించి మాట్లాడుతున్నాం. ఏయూ రికార్డ్ ఏదో రామారావు అడ్వకేట్ గారు చెప్తున్నట్లుగా వీళ్ళంతా ఒక పార్టీగా, వ్యక్తులుగా మాట్లాడుతున్నారు తప్ప ఇదేదో విద్యార్థి ఉద్యమంగానో దీన్ని ఏదో చూసేటటువంటి పరిస్థితి కాదు. దీని ఒక రాజకీయ పార్టీ, రాజకీయ అవకాశం కోసం మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి. ఏఐ అనేది రికార్డుకి ఉంటుందా అండి? మేము మాట్లాడుతున్నది కూడా ఓన్లీ వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలు చేసినటువంటి విద్యార్థులు ఏదైతే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మన చర్చలో ఉన్నారు శ్యాంప్రసాద్ గారు, మన చర్చలో ఉన్నారు హెచ్యు విద్యార్థి నాయకుడే. సో ఆయన పిహెచ్డి స్కాలరు. మీరు ఏఐ వీడియోలు అంటున్నారు, జంతువులు అంటున్నారు, బట్ అక్కడ రియాలిటీలో గ్రౌండ్ లో జంతువులు చనిపోయిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచం నమ్ముతుంది, సమాజం నమ్ముతుంది, విద్యార్థులు లేచి నిల్చున్నారు కదా. మీరు మాట్లాడినప్పుడు నేను ఒప్పునా శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఒక మాట చెప్పేది వినండి అంతే. ఇప్పుడు మేము ఏదో అక్కడ అడవి లేదు అంటే అక్కడ నిర్మానుషంగా ఉన్నటువంటి భూమి చెట్లు మొలవడం ద్వారా అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి వన్యప్రాణులు ఉన్నాయి. ఆ వన్యప్రాణులకు రక్షణ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటది. రేపు సుప్రీంకోర్టులో ఈ యొక్క విషయం కూడా ఉంది. ఈ విషయం పైన ప్రభుత్వం తరపున వాదనలు వినిపించడం జరుగుతుంది. చెప్పడం జరుగుతుంది. శ్యాంప్రసాద్ గారు, రైట్, మీ వర్షం తీసుకున్నారు. రామ్ గారు, అయితే ఒక ఇష్యూ ఏంటంటే ఏఐ అంటున్నారు. ఏఐ అనేది రికార్డులు కూడా ఏఐ ద్వారా సృష్టించబడ్డా. మేమేం మా ప్రధానమైన ఏంటంటే రికార్డులో ఎట్లయితే ఉన్నదో 2003లో మీరు సర్వే చేయించుకున్నారు. ఏ నివేదిక ప్రకారము, ఏ సర్వే ప్రకారము మీరు ఈ భూమి అనేది
టిఎస్ఐఎస్సికి జిఓఎంఎస్ నంబర్ 54 ద్వారా అలాట్మెంట్ చేసిండ్రు. ఇవి ప్రాథమిక న్యాయ సూత్రాలు కదండి, సర్వే చేయాలి కదా, భూమి ఏడున్నది. ఇంకొకటి 19,36,000 గజాలను ఎట్లా రాస్తారు? ఎట్లా, ఏ ఆధారంతో మీరు 19,36 లక్షల చదరపు గజాలుగా రాసిండ్రు? మీరు కొత్త సర్వే టెక్నిక్ ఏమన్నా కనబెట్టిరా? వాటర్ బాడీని మెజర్మెంట్ చేస్తారా అండి గజాలలో? ఏంటని ఉంటుందా అది? ఏంటన్నా ప్రపంచంలో ఏంటన్నా వాటర్ బాడీని మెజర్మెంట్ చేసే టెక్నిక్ ఉంటుందా? నీళ్ళని మెజర్మెంట్ చేస్తామా? నీళ్ళను గజాల లెక్క మెజర్మెంట్ చేస్తామా? గాదానికి సమాధానం చెప్పుర్రి. ఇప్పుడు ఈ నీళ్ళని మెజర్మెంట్ చేయకూడదు, బట్ దానికి ఒక బఫర్ జోన్, ఒక FTL జోన్ ఉంటుంది, దాన్ని మెజర్మెంట్ చేయాలి. కాదు, మొత్తం 19,36,000 గజాలుగా దానిలో చూపబడ్డది. డాక్యుమెంట్ నెంబర్ చెరువులు, కొండలు, గుట్టలు అన్ని కలిపి అది ఎట్లా ఉంటది? అట్లాంటి క్యాడస్ట్రల్ సర్వే ప్రపంచంలో ఏంటని ఉంటుందా? 19,04,000 ఎకరాలకు గాను పూర్తి స్థాయిలో పీఠభూమిగా చూపెట్టబడ్డది. దానిలో మీరు సర్వే చేసినప్పుడు 2003లో పూర్తి స్థాయిలో బిల్లిరావు గట్ట పెడదామనే అప్పట్లో ఉన్న గవర్నమెంట్ చేసిన సర్వే నివేదిక ప్రకారమే నేను మాట్లాడుతున్నా. HMDA ధృవీకరించిన 8 వాటర్ బాడీలలో 4 వాటర్ బాడీలు ఈ 400 ఎకరాలలో ఉన్నాయి. అదే ప్రామాణికంగా తీసుకుంటే మరి దాని సంగతి ఏంటి? అది కూడా అది కూడా ఏ వీడియోల ద్వారా సృష్టించిరా? మరి HMDA అందుకే అడిగిన నేను, HMDA రికార్డు ఏఐ అనే సాంకేతికతతో సృష్టించిండ్రా అనే విషయాన్ని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఏఐ అనేది వీడియోలు సృష్టించిండ్రు, ఇవి సృష్టించిండ్రు, అవి సృష్టించిన, కొంతమంది సృష్టించవచ్చు, సృష్టించకుండవచ్చు. అన్ని ఏఐ వీడియోలు అయితే దానిలో జీవరాశులు ఎట్లున్నాయి, జీవరాశులు ఎట్లా చచ్చిపోతున్నాయి? రిజిస్ట్రార్ గారు వీడియో కూడా రిజిస్ట్రార్ గారు హైకోర్టు సాక్షాత్ ఒక డిస్ట్రిక్ట్ జడ్జి స్థాయి అధికారి ఆడికి వచ్చినప్పుడు చూసి వీడియోగ్రాఫ్ చేసింది అది కూడా మరి ఇంత దారుణంగా ఉంటుందా? వాటర్ బాడీని ఎట్లా మెజర్ చేస్తారనేది ఒక ప్రశ్న. ఇప్పుడు ఈ అంశాలన్నీ పొందుపరుస్తూ సుప్రీంకోర్టు ఏమడిగింది? 5 అంశాలలో ప్రధానంగా మీరు చెట్లు ఎందుకు ఇంత త్వరితగతిన, వాట్ వాజ్ ది గ్రేట్ ఎవిడిటీ ఫర్ యూ టు డెస్ట్రాయ్ ది వాట్ యు కాల్ వన్య ప్రాణులకు కానీ లేకుంటే చెట్లకు కానీ హాని కలిగించే పని ఎందుకు చేసిండ్రు? మీరు మొత్తం అడవిని ఎందుకు నరికిండ్రు అనే విషయాన్ని ప్రధానంగా దీంట్లో ఈ పాయింట్ ఏమైనా యాడ్ అవుతుందా? ఇప్పుడు సుప్రీంకోర్టు వాదోపవాదనలు జరిగేటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫిడవిట్ ఏందో అది కొంత ఇల్లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి 20 ఏళ్ల నుంచి ఉంది కాబట్టి, సో దాంట్లో చెట్లు మొలిసినాయి, సో దాన్ని మేము తీసేసినాం ప్రభుత్వ భూమి అని చెప్పేసి. ఇంకోవైపు ఈ భూముల పైన రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది. 2003లో ఈ భూమిని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం IMGకి అప్పుడు అమ్మిండ్రు, వాళ్ళ కేటాయించారు ఆ భూమిని. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, దాన్ని మళ్ళీ ఒప్పందాన్ని రద్దు చేయడం జరిగింది. సో అంతేకాకుండా ఈ భూములు ప్రభుత్వానికి కేటాయించడంతో యూనివర్సిటీకి ఇంకో గోపన్పల్లిలో కూడా మేము భూములు కేటాయించామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. సో రేపు పొద్దున సుప్రీంకోర్టులో అదే డిస్కషన్, అదే వాదన జరిగితే గనక ఆ భూమి ఎక్కడ ఉందన్నటువంటి ప్రశ్నలు వస్తాయి, సర్వే నెంబర్లు ఇవన్నీ. శ్రీకాంత్ గారు, ప్రాథమికంగా మేము గెలిచినాము అంటుండ్రు, ప్రభుత్వం గెలవలేదు. దాంట్లో ఒక బిల్లీరావు అనే వ్యక్తి ఈ భూమి నాకు రిజిస్ట్రేషన్ చేసిరు కాబట్టి నేను పైసలు 50,000 రూపాయలు ఎకరం కొనుక్కున్నా కాబట్టి ఈ ఏమంటారు క్యాన్సలేషన్ అనేది చెల్లదు అనే విషయంలో హైకోర్టులో కేసు వేసింది. మన ఉన్నత న్యాయస్థానం దాన్ని కొట్టేసింది. దాని మీద సుప్రీం కోర్టుకు వెళ్ళడం జరిగింది. బిల్లీరావు అనే వ్యక్తి సుప్రీం కోర్టుకు వెళ్ళడం జరిగింది. దాన్ని సుప్రీం కోర్టు కొట్టేసింది. దానిలో నేను ఒక వీడియోలో కూడా నేను స్పష్టంగా చూపెట్టిన, సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అపియర్ అయిండు దాంట్లో చెప్పి ఇవి మా భూములని ప్రస్తావించడం జరిగింది. అదే విధంగా 18 ఎకరాల 30 గుంటల భూమి ఏదైతే సింగిల్ జడ్జ్మెంట్ ఉందో ఆ విషయాన్ని HCU రిట్ అపీల్ నంబర్ 17 ద్వారా ఉన్నత న్యాయస్థానంలో డబుల్ బెంచ్ కి, ఆ చీఫ్ జస్టిస్ గారి బెంచ్ లో పెండింగ్ ఉన్నది అది. అయితే ఇన్ని చిక్కులు ఉండగా కూడా పూర్తి స్థాయిలో ఇంకొకటి పర్యావరణం
లేకుంటే అటవీ భూమి అనే దానికి పరిభాష సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే గోదావరి కేసులో గాని అశోక్ కుమార్ కేసులో గాని రీసెంట్ గా 24 లో అశోక్ కుమార్ కేసులో గాని ఏం చెప్పిందంటే నిఘంటువులో ఏదైతే అర్థం చూపబడ్డదో ఎస్ ఎస్ నోటిఫైడ్ ఫారెస్ట్ అవసరం లేదు, రిజర్వ్ ఫారెస్ట్ అవసరం లేదు, లేకుంటే ఏ విధంగానన్నా జీవో ఇచ్చి ఫారెస్ట్ అటవీ భూమిగా గుర్తించే అవసరం లేదు. బట్ ఇక్కడ లీగల్ పాయింట్ ఒకటి యాడ్ అవుతుంది కదా, ఇది గతంలో కోర్టు కేసుల్లో నడుస్తుంది. సో ఇది 20 ఏళ్ల నుంచి అట్లా పడబడి ఉంది కాబట్టి దానిలో చెట్లు మొలిసినాయి అని చెప్పేసి ఒక లీగల్ పాయింట్ దీంట్లో యాడ్ చేస్తున్నారు కదా. శ్రీకాంత్ గారు ఇప్పుడు అది సుప్రీంకోర్టు చెప్పిన పరిభాష దీనికి అటవీ భూమి అంటే అర్థం ఏంది అని గోదావరి కేసులో గానీ అశోక్ కుమార్ కేసులో గానీ సుప్రీంకోర్టు చెప్పింది. మనం నిఘంటూ ఉంటది కదా డిక్షనరీలో ఏదైతే మీనింగ్ ఉన్నదో దాన్నే ఫారెస్ట్ అంటారని సుప్రీంకోర్టు చెప్పింది. మరి డిక్షనరీలో ఫారెస్ట్ అంటే ఏంది? shrubs, ట్రీస్, మళ్ళా వన్యప్రాణులు, రాక్స్. ఇప్పుడు వాళ్ళు చేసిన సర్వేలనే 134.27 ఎకరాల రాక్ ఫార్మేషన్ అనేది ఎప్పటి నుండో ఉన్నది అనే విషయాన్ని 2003లో గుర్తించారు. 2003లో. మరి మీకు కొత్త సర్వే అవసరం లేదా? ఇప్పుడు సర్వే పెట్టవా? ఎట్లా పడితే అట్లా గుడ్డెకు సేన్ల పడ్డట్టు 19,36,000 గజాలు ఉన్నదని ఎట్లా రాస్తారు? రికార్డులు ఎట్లా రాస్తారు? రికార్డు ఎట్లా బదలాయిస్తారు? ఆథరైజేషన్ మీరు చూడండి శ్రీకాంత్ గారు, ఆథరైజేషన్ దేనికి ఇస్తారు? 400 ఎకరాలకు ఇస్తారు. అధికృత అధికారి పోయి సైన్ చేస్తాడు. TGIIC బిహాఫ్ గా అధికారి సైన్ చేస్తాడు. అతనికి ఆథరైజేషన్ ఏమి ఇచ్చిండు? 400 acres అని ఇచ్చిండ్రు. 400 acres మార్టిగేజ్ డీడ్కి వచ్చేటప్పటికి 19,36,000 స్క్వేర్ యార్డ్స్ అవుతుంది. ఎట్లయితుంది? అంటే చట్టాలు వర్తించవా ప్రభుత్వానికి? కంక్లూడ్ సార్. చట్టాలు వర్తించవా ప్రభుత్వానికి? ఈ విషయాలన్నీ మేము పూర్తి స్థాయిలో ఉన్నత న్యాయస్థానానికి కానీ విద్యార్థుల తరఫున తెలంగాణ సమాజం తరఫున సుప్రీంకోర్టుకు నివేదిస్తాం. నివేదించిన పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుంటది, ఈ విధ్వంసాన్ని ఆపుతుందని మేము పూర్తిగా నమ్ముతున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామారావు ఎమినేని గారు, అట్లాగే శ్యామ్ ప్రసాద్ గారు, అట్లాగే మహేష్ గారు. సో సుప్రీంకోర్టులో రేపు విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి అఫిడవిట్ కూడా దాఖలు చేయడం జరిగింది. సో ఏదైతే ఈ 400 ఎకరాల భూమి ఉందో ఈ భూమికి సంబంధించి ప్రభుత్వ భూములే అంటూ కూడా అఫిడవిట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ భూమిలోనే సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, ఇంకొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అట్లాగే బస్ స్టాండ్లు ఉన్నాయి, ఇంకా కొన్ని సౌకర్యాలు కూడా ఎన్నో రావడం జరిగిందంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. 20 ఏళ్లలో 400 ఎకరాల స్థలం కొంత వివాదంలో ఉన్నటువంటి క్రమంలో, డిస్ప్యూట్ లో ఉన్నటువంటి క్రమంలో సో దాంట్లో చెట్లు మొల్చాయి అంతే, అది ప్రభుత్వ భూమి అంటూ ప్రభుత్వం అఫిడవిట్ చెప్పినటువంటి క్రమం. చూడాలి రేపు వాదోపవాదాలు ఎట్లా ఉండబోతున్నాయి. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది కాబట్టి ఈ కేసు సీరియస్ గా అయింది. అట్ ద సేమ్ టైం ప్రధానమంత్రి మోడీ కూడా ఈ అంశం పైన సీరియస్ గా నిన్న రెస్పాండ్ కూడా కావడం జరిగింది. లెట్స్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.